ఈరోజు గురు పౌర్ణమి అని చెప్పి నేను సేమియా పాయసం చేసి దేవుడికి సమర్పించాను. ఈ సేమియా పాయసం చాలా ఈజీగా అలాగే రుచిగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లైట్గా కరిగింది అన్నప్పుడు అందులోకి క్యాష్యూ కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ డార్క్గా ఫ్రై చేసుకోకూడదు, లైట్గా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే పిస్తా బాదం కూడా వేసుకోవచ్చు, లేదా ఇలాచి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు క్యాష్యూ కిస్మిస్ పక్కన పెట్టేసి అదే నెయ్యిలోకి 1 కప్ అంతా సేమియాస్ తీసుకొని దాన్ని కూడా లైట్గానే వేయించుకోవాలి. మరీ ఎక్కువ డార్క్గా వేయించుకోకూడదు, అవి కూడా పక్కన తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 3 గ్లాసులంతా వాటర్ వేసుకోవాలి. 1 కప్ అంతా మనం సేమియాలు తీసుకుంటే 3 కప్పులంతా వాటర్ తీసుకోవాలి. వాటర్ బాగా వేడైన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాల్ని ఇందులోకి వేస్తే అప్పుడు విడివిడిగా బాగా ముద్దగా కాకుండా విడివిడిగా వస్తుందన్నమాట సేమియా. ఎప్పుడే కానీ వేడి నీళ్ళలోనే సేమియా వేయండి, అప్పుడే చాలా విడివిడిగా వస్తుంది. సో సేమియాలు ఒక 80% మనకి బాగా మెత్తగా అయ్యే వరకు చూసుకోవాలి. 80% సేమియా బాగా ఉడికింది అన్నప్పుడు మాత్రమే మనము షుగర్ అవన్నీ వేసుకోవాల్సి వస్తుంది. చూసారా, ఇప్పుడు 80% కుక్ అయింది. ఇంకా కొద్దిగా వాటర్ ఉంది కదా, నేను లాస్ట్లో పాలు వేస్తాను కాబట్టి ఇప్పుడు షుగర్ని నేను ఒక 1/2 కప్ అంతా వేసుకుంటున్నాను. 1 కప్పు సేమియాలకి 1/2 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. లేదు మీరు ఇంకా మిల్క్ మేడ్ వేస్తారంటే ఇంకా కొద్దిగా తగ్గించుకోండి షుగర్ని. ఇప్పుడు షుగర్ కూడా వేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచేసేయండి. చూసారా, ఇప్పుడు షుగర్ సిరప్లా వచ్చేసింది. సో సేమియాలు కూడా బాగా ఫ్రై అయినాయి. ఇందులోకి ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూ కిస్మిస్ వేసేసి ఇప్పుడు దీంట్లోకి నేను 1.5 కప్ అంతా పాలు వేసుకుంటున్నాను. అంటే 1.5 గ్లాస్ అంతా పాలు, వేడి పాలు, కాంచిన పాలని వేసేసుకోండి. పాలు కూడా వేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచండి. ఇలా నురుగు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, చాలా ఈజీగా ఇలా సేమియా పాయసం మీరు కూడా ట్రై చేయండి. సో ఎలా ఉందనేది కమెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.